అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరికి గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. ఇయాలైతే పిల్లల కోసం పాలకూర పప్పైతే చేత్తానా. అంటే ఈరోజు మా ఆయనైతే ఆఫీస్‌కి కొంచెం పని మీద బయటికైతే వేయిండు. వేరే ఊరికి వేయిండు. నిజంగా మా ఆయన లేనప్పుడు మా పెద్దోడైతే నన్ను ఏ విధంగా ట్రీట్ చేసిండు, అసలు ఏ విధంగా చూసుకున్నాడనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఎప్పుడు నాకు పిల్లలు లేరు, ఆడపిల్లలు లేరు అని చెప్పి బాధపడేదాన్ని. కానీ అవసరానికి మనకు మగపిల్లలు ఏ విధంగా ఉపయోగపడతారనేది ఈ ఇటువంటి సిట్యుయేషన్‌లే మనకు అర్థమైతది. అదేందన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అంతేగాకుండా ఈరోజు నేను యూజ్ చేసే వీడియో కోసం యూజ్ చేసే ఇన్‌స్ట్రుమెంట్స్ గూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడైతే పొద్దున 6 గంటలకైతే లేచిన. ఇంకా మా ఆయనైతే నైట్ 12కి కొంచెం పని మీద వేరే ఊరికైతే పోయిండు. ఇంకా మేము ముగ్గురమే వండుకున్నాం. 6 గంటలకైతే లేచిన. నిజంగా మగవాళ్ళు లేకపోతే ఇంట్లో నిద్ర పట్టదు గదా! ఇంకా మా ఆయన లేకపోయేసరికి సరిగ్గా నిద్ర పట్టలేదు. 1:30కి అట్లా వండుకున్నా. 6 గంటలకు 5:30కి అట్లా లేచిన. లేచేసి ఇంకా పొద్దున్న లేసి పిల్లలకు వంట చేయాలి కాబట్టి ఇక్కడైతే పాలకూర పప్పైతే చేత్తానా. ఈ పాలకూర పప్పు షార్ట్ వీడియోలో పెట్టినా. అయితే ఒక సిస్టర్ అయితే పాలకూరలో టమాటాలెయ్యొద్దు గదా అని చెప్పి అన్నది. కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అని చెప్పి. అవును, అది నిజమే. కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. కానీ నేనైతే ఎప్పుడో ఒక్కసారి పాలకూరల టమాటాలేస్తా. అది ఒక్కసారి గూడా ఎయొద్దు. కానీ గింజలు తీసి ఏసుకోవచ్చు. మళ్ళా ఇంకా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు తింటే ఇంకా కిడ్నీలో స్టోన్స్ అనేవి ఇంకెక్కువైతాయి అన్నట్టు. లేని వాళ్ళు తినొచ్చు, అట్లేం లేదు. కానీ ఇంకా నేనైతే ఒక్కసారే గదా అని చెప్పి అట్లా టమాటాలైతే ఏసిన. ఇక్కడైతే టమాటాలు, పాలకూర, పెసరపప్పు, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఆయిలు, కొద్దిగా వాటర్ వేసి నేనైతే ఉడకబెడతాను. ఇక పొద్దున్న లేచుడుతోనే నేను జీరా వాటర్ అవన్నీ తాగుతా, మీకు తెలిసిందే. అందుకని చెప్పి జీరా వాటర్, కొద్దిగా అల్లం వేసుకొని ఆ నీళ్లు కొద్దిగా మరిగిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో నెయ్యి వేసుకొని తాగొచ్చు. లేదనుకుంటే హనీ కూడా వేసుకొని, నిమ్మరసం వేసుకొని కూడా తాగొచ్చు అన్నట్టు. నెయ్యి ఎందుకు వేసుకోవాలంటే మన కాన్స్టిపేషన్ రాకుండా ఉండడం కోసం. హనీ కూడా వేసుకోవచ్చు. అది కూడా కాన్స్టిపేషన్, డైజెషన్ ఫామ్, మెటబాలిజం పెరగడం కోసమే అన్ని కూడా. రోజు వేడి నీళ్ళలో కొద్దిగా నెయ్యి వేసుకొని తాగినా కూడా మంచిదే. అట్లా ఇక్కడైతే మా చిన్నోడు పొద్దున లేచిండు. వానికి 6 గంటలకు మెలకువ అవుతుంది. వాడు నేను లేపకపోయినా వాడే లేచి మంచిగా ఏదైనా రాసుకునేది కానీ చదువుకునేది ఉంటే మంచి చదువుకుంటాడు. ఇక మా పెద్దోడైతే ఎంత లేపినా లేవాడు. వాడు 10వ తరగతికి వచ్చిండు. వానికైతే భయం కూడా లేదు. గట్లయితున్నది. కానీ వాడే నాకు నిజంగా మన పిల్లలు మనంత ఎదిగిన తర్వాతనే మనకు నిజంగా మగపిల్లలు మనకు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మనకు హెల్ప్ కావాలి. కానీ హెల్ప్ ఎట్లయితారనేది నిజంగా అది సిచ్యువేషన్ బట్టే పిల్లలు అనేది మనకు ఎట్లా ట్రీట్ చేస్తారనేది అర్థమైతది. ఇప్పుడు ఈ రోజు నాకు అదే జరిగింది. మా ఆయన లేకపోయేసరికి పెద్దోడే చూసుకున్నాడు. అంటే నిన్న శుక్రవారం రోజు జరిగింది. నిన్న శుక్రవారం హాలిడే ఉండే గదా! భారత్ బంద్ ఉండే గదా! ఆ రోజు అన్నట్టు. ఇది శనివారం రోజు పొద్దున్న వీడియో. ఆ 2 కలిపి నేనైతే మీకు ఇందులో యాడ్ చేస్తాను. అంతేకాకుండా విషయం గూడా చెప్తానా. ఇక్కడైతే పాలకూర మంచిగా పప్పైతే మంచిగా ఉడికిపోయింది. మంచిగా చిలకరించుకుందాం అంటే రుబ్బుకుందాము. రుబ్బుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసి మనం పోపేసుకుంటే అయిపోతది. ఇంకా మా చిన్నోనికి టైఫాయిడ్ ఉంది గదా! ఆడు చికెన్ తింటా అంటాండు. నిన్నైతే చికెన్ తీసుకొచ్చిండు. మరి తినిపించిన. నాకైతే భయమేసింది. ఆ చికెన్ తినడం వల్ల జాండీస్ వస్తాయేమో, మళ్ళా టైఫాయిడ్ వచ్చింది గదా అని చెప్పి భయమేసింది. ఒక 4 వారాలయింది. 4 వారాల తర్వాత చికెన్ అయితే తినిపించిన. నాకు భయంగానే తినిపించిన. తినిపియద్దని తెలిసి గూడా. ఇంకా వాడు ఇనలేదు. అందుకని చెప్పి చెప్పేటోళ్ళు లేరు గదా! అమ్మనో, అత్తనో ఉంటే చెప్పేటోళ్ళు. ఇట్లా తినిపియద్దు, ఇన్ని వారాలు తినిపియద్దు అని చెప్పేటోళ్ళు. కానీ ఇక నాకు జెమినైని అడిగి నేనైతే ఏ విషయం ఉన్నా జెమినైని అడుగుతానా. అడిగి పిల్లలకి ఏం తినిపియాలనేది 4 వారాల నుంచి అదే చేత్తాను టైఫాయిడ్ వచ్చినప్పటి నుంచి. ఇంక అట్లయితే అనేది. ఇక ఇప్పుడైతే నేను పోపు కోసం అయితే కొద్దిగా ఆయిల్ ఏసుకొని జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఉల్లిపాయలు, కరివేపాకు ఏసుకొని మంచిగా ఇవి ఫ్రై అయిన తర్వాత మనమైతే కొద్దిగా కారం వేసుకుందాం. పసుపు, కారం అట్లా వేసుకుందాం పోపు కోసం. కలర్‌ఫుల్‌గా ఉంటది. టేస్ట్ వైజ్ మంచిగుంటది. ఇట్లా పోపైతే ఏసుకుంటానా. ఇంకా పిల్లలకి ఈరోజైతే పాలకూర పప్పే ఇత్తానా. బ్రేక్‌ఫాస్ట్‌లో అయితే ఈరోజైతే ఏం చేయలేదు. ఇయాల బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయకుండా పిల్లలకు మిక్చరు, బిస్కెటు, బ్రెడ్డు, జాము అట్లాంటివి ఇచ్చేస్తానా. అయితే మా పెద్దోడు నిన్న జరిగిన విషయంలో చెప్పాలంటే నాకు నిన్న పొద్దున మార్నింగ్ అయితే లేచిన.
లేవగానే సడన్‌గా ఏమైందో మీకు జెప్తా. ఇక్కడైతే నేను పోపయితే యేసుకున్న పాలకూర పప్పు. మంచిగా ఉప్పు, కారం మంచిగా చూసుకొని మళ్ళొక్క 5-8 నిమిషాలు కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకుంటే మనకైతే అంటే ఈ పోపులో ఉన్న స్మెల్ అంతా గూడా పప్పుకు పట్టాలి గదా! ఒక 5-6, 7 నిమిషాలు మనం పెట్టేసుకొని గ్యాస్ బంద్ జేసి పిల్లలు టిఫిన్ బాక్స్ అయితే పెట్టిచ్చేస్తా. పిల్లలైతే ఆటోలనే పోతారు గదా! ఇగ నేనైతే పంపుతలేను. ఎందుకంటే టైమింగ్ గూడా చేంజ్ అయింది. మా చిన్నోనికి టైము, పెద్దోని టైం ఈవినింగ్ టైం చేంజ్ అయిపోయింది. మళ్ళా దూరం గూడా అయిపోయింది స్కూలు. స్కూల్ చేంజ్ చేసిరన్నట్టు. అందుకని జెప్పి ఇంక నాకు కుదరతలేదు. నెలకు 4,000 ఇయ్యాలే. 4,000 నెలకు అంటే సంవత్సరానికి 10 నెలలకు 40,000 అన్నట్టు. ఇంకా మనం పైసలు అని ఆలోచించుకున్నా గానీ, ఇగ మళ్ళా కుదరదని జెప్పి పిల్లలకైతే ఆటోలో అయితే పంపించేస్తాం. ఇగ మా చిన్నోడైతే మంచిగా రెడీ అయితాండు. వాడు చెప్పిన మాట ఇంటడు. వాడిని ఇది రాసుకో, అది రాసుకో, ఇది చదువు, ఇది చదువు అని జెప్పాల్సిన అవసరం లేదు. వాడు 15 రోజులు, 20 రోజులు స్కూలుకి పోలే గదా! టైఫాయిడ్ వచ్చి. అందుకని జెప్పి పోకపోతే వాడు ఫ్రెండ్స్ నుంచి బుక్స్ తెచ్చుకొని, అడుక్కొని వాంది వాడి నిన్న హాలిడే ఉండే గదా! రాసుకున్నాడు. మళ్ళా ఈ రోజు గూడా తెచ్చుకొని, మళ్ళా ఆదివారం రోజు గూడా మొత్తం ఇన్‌కంప్లీట్ హోంవర్క్ అన్నీ రాసుకుంటాడట. అట్లయితున్నది. మా పెద్దోడైతే అట్లా గాదు. చెప్పి చెప్పి ఇంగ మన నోరు పోవాలన్నట్టు. కానీ మా పెద్దోడు నాకైతే ఎట్లా హెల్ప్ చేసిండనేది చెప్తా. నిన్న ఫ్రైడే గదా! నిన్న మా ఆయన ఉండే. నిన్న ఫ్రైడే ఏమైందంటే పొద్దున్న లేచుడుతోనే నాకు ఈ మనము యూరిన్ పోతాం గదా! యూరిన్ వెళ్ళగానే నాకైతే మస్తు మంట బర్నింగ్ లాగా అయిందన్నట్టు. యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకోని జెప్పి నేను నార్మల్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్ గదా! అని జెప్పి నేనేం జేసినా కొద్దిగా వాటర్ తాగిన. రాత్రంతా వాటర్ తాగలేదు. అందుకని జెప్పి పొద్దున బానే వాటర్ తాగిన. అయినా గూడా నాకసలు తగ్గలేదన్నట్టు. ఎట్లా అంటే యూరిన్‌లో మంట నార్మల్‌గా అందరికస్తది. యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే యూరిన్‌లో మంట, కొంచెం వేడి వస్తువులు తింటే ఆహ్, చల్ల మనము మజ్జిగ తాగితే తగ్గిపోతదని అంటాం గానీ, నాకు అట్లా ట్రై చేసిన 10 గంటల వరకు. పొద్దున 6 గంటలకు లేస్తే 10 గంటల వరకు నేను వాటర్ తాగుకుంటూనే ఉన్నా. ప్రాబ్లమ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉండే. మస్తు ఎక్కువయిందన్నట్టు. మా ఆయన ఉండే నిన్న. మా ఆయనకు నిన్న ఆఫీస్‌ల మీటింగ్ ఉందని జెప్పి నిన్ననైతే పోయేదుంది తొందరగా అని జెప్పన్నాడు. ఇక్కడైతే ఇంకా పిల్లల కోసం పాలు, బిడియాషూర్ అవన్నీ ఇచ్చేత్తానా. అయితే ఇంకా మా ఆయన ఏం జేషిండు, సరే నాకు పెయిన్ బాగైతాంది హాస్పిటల్ చూపిచ్చి నువ్వు ఆఫీస్‌కెళ్ళిపో మీటింగ్ ఉందంటున్నావు గదా! అని జెప్పి నేనైతే అన్నా. ఇక్కడ పిల్లల కోసం టిఫిన్ బాక్స్‌లు కట్టిచ్చేత్తానా. పప్పు ఎప్పుడు పెట్టినా గూడా పప్పు గాని, గిట్లా పల్చటి చార్లు గాని, రసం గాని పెడితే అవెప్పుడు ఒలికిపోయి మొత్తము టిఫిన్ బాక్స్ అంతా పాడైపోతుంది మమ్మీ అని చెప్పి మా పెద్దోడు, మా చిన్నోడు, మా ఆయనైతే మొత్తుకుంటాండు. ఇగ మరి ఈ రోజైతే పెడతానా. కానీ కొంచెము మంచిగా గట్టిగున్న మూతలున్న టిఫిన్ బాక్స్‌లే పెడతాను గానీ, చూడాలే మరి ఈరోజు. ఇంకా మా పెద్దోనికి పెద్ద దాంట్లో పెడతారా, చిన్నది సరిపోదని జెప్పి అట్లయితున్నది. అయితే ఇంకా మా ఆయన ఏమన్నాడు, నేను జిమ్ నుంచి వచ్చిన తర్వాత చెప్పిన, "నాకిట్లా అయితాంది హాస్పిటల్ తీసుకపో. మళ్ళీ ఇంక నువ్వు ఆఫీస్‌కి పోయి వచ్చేసరికి 6:30, 7 అయితది. ఇంకెక్కువైపోతది" అని చెప్పిన. నిన్న హాలిడే గదా! మా పెద్దోడు ఇంట్లోనే ఉండే. మా చిన్నోడు గూడా ఇంట్లోనే ఉండే. అయితే ఎక్కువైపోతది. నువ్వు హాస్పిటల్ తీసుకుపోయి చూపిచ్చి తీసుకొని రా అని చెప్పిన. చెప్పిన తర్వాత మా ఆయనేమన్నాడు, "మీటింగ్ గదా! నీకు ముందే చెప్పిన గదా! లేట్ అయిపోతది. తొందరగా పోవాలి. ఇంక ఇప్పటికే లేట్ అయింది. 9:30కి అట్లా పోవాలంటే 10:30 అయితాంది" అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి ఇగ మా ఆయన ఏం చేసిండు, "పెద్దోడిని నిన్నైతే హాస్పిటల్ దగ్గర దించుతా. అక్కడ మీరిద్దరే చూసుకోండి" అని చెప్పి అన్నాడు. ఇక్కడ చూస్తారు గదా! ఇంక మా చిన్నోనికైతే పాలైతే పోసిన. పాలల్లో కొద్దిగా బ్రెడ్ ఏసుకొని ఏదో తాగుతాండు, తింటాండు. వీనికి పాపం టైఫాయిడ్ వచ్చింది గదా! వాడు బాగా కొంచెం వీక్‌నే ఉన్నాడు. ఇప్పుడిప్పుడే కొద్దిగా అన్నమైతే స్టార్ట్ చేసిండు. ఎక్కువైతే తింటలేడు. అంతే నార్మల్‌గా తింటాండు. ఇంకా మా పెద్దోడు నాకు తండ్రిలాగా హెల్ప్ అయితాండు. ఇంకా నాకైతే మంచిగా అనిపిస్తాంది. నిజంగా ఆడపిల్లలుంటేనే మనకు అదృష్టం. ఆడపిల్లలు ఈ రోజు ఉంటారు. రేపటి రోజున పెళ్ళైన తర్వాత వాళ్ళ అత్తవారింటికి వెళ్ళిపోతారు. అత్త వాళ్ళకే సేవలు జేత్తరు. అమ్మను గూడా మర్చిపోతారు. అమ్మను గూడా మర్చిపోరు వాళ్ళు పాపం. అమ్మను మర్చిపోయేలాగా అయిపోతదన్నట్టు వాళ్ళ బతుకు. ఎందుకంటే మొత్తం తల్లిదండ్రులను వదిలేసి కట్టుకున్న భర్తకు, అత్తమామలకి సేవలు జేయాలి. చేయకపోయినా గూడా గొడవలన్నట్టు. హస్బెండ్‌తోని గొడవలు, అత్తమామలతో గొడవలు ఇట్లుంటదన్నట్టు సిట్యుయేషన్. ఆడపిల్లలుంటే. అదే మగ పిల్లోడుంటే ఈ రోజు గాదు మనం చచ్చే వరకు మన మగ పిల్లల దగ్గర ఉండొచ్చు. కోడలు మన మాట ఇనకపోయినా కొడుకు మన మాటింటే మనను జూసుకుంటాడన్నట్టు. అట్లా. ఒక మూల వాడనైనా ఉండొచ్చు కొడుకు దగ్గర జీవితాంతం. అయితే 8:15 గదా! మా పిల్లలు స్కూలుకైతే ఎళ్ళిపోయారు. ఆటోలో పంపించేసిన.
అయితే ఇంకా అట్లయితుంటది. నేనైతే ఇగ నిన్న హాస్పిటల్‌కైతే ఇగ మా ఆయనైతే డ్రాప్ జేసిండు. మా పెద్దోడినైతే తీసుకొని పోయినా. తీసుకొని పోయిన తర్వాత ఫుల్లు మందుండే. మేడం రావడానికి గూడా టైం పట్టింది. లేట్ అయింది. 10:30కి పోతే 11:30కచ్చింది. 1 అవర్ అక్కడ వెయిట్ జేసినాం. నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ గదా! ఎంత యూరిన్ ఇన్ఫెక్షన్ అయిందంటే మనకు యెల్లోయిష్ కలర్‌లో బర్నింగ్ ఉంటది గదా! అట్లా అయి రెడ్ కలర్‌లో వచ్చేసిందన్నట్టు. కొంచెం బ్లీడింగ్ లాగా ఇచ్చేసింది. మస్తు ఘోరమైన నొప్పి. నాకసలు హాస్పిటల్‌లో ఇంకా బాత్రూమ్ దగ్గరనే కూర్చోవాల్సొచ్చింది. ఆహ్, యూరిన్ ఇన్ఫెక్షన్ అయిందంటే మనకు యూరిన్ అత్తనే ఉంటది గదా! వాటర్ తాగడం, అక్కడనే కూర్చొని వాష్‌రూమ్ పోవడము. అదే పని చేసినా. ఇగ మా పెద్దోడైతే పాపం మేడం వచ్చేదాకా ఉన్నాడు. అంతేకాకుండా నా ఫోన్‌లో బ్యాలెన్స్ అయిపోయింది. నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. ఫోన్ చేయడానికి కూడా బ్యాలెన్స్ అయిపోయిందన్నట్టు. మా ఆయనేమో మీటింగ్‌లో ఉన్నాడు. ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఒక అరగంట సేపు మస్తు రూ. 1000 తీసుకొని పోయినామన్నట్టు. మేడంకైతే ఫీజ్ 500 ఇచ్చేసినాము. యూరిన్ టెస్ట్ అంటే దానికొక 500, 600 అయితే ఇగ మా ఆయనకు మా పెద్దోడు తొందర తొందరగా ఫోన్ చేసి, "డాడీ ఇట్లా అయింది పప్పా" అని చెప్పి అంటే ఫోన్ పే చేసిండు. ఫోన్ ఉన్నట్టే గాని ఫోన్‌లో బ్యాలెన్స్ లేదు. నెట్ బ్యాలెన్స్ లేకపోయేసరికి మస్తు కష్టమైంది. ఇగ మా ఆయనకు ఫోన్ చేయడం, మా పెద్దోడు చెప్పడం, మా ఆయన ఏయడం అట్లా జరిగింది. మా పెద్దోడే చూసుకున్నాడు. 12:30 దాకా హాస్పిటల్‌లో ఉండే 10 గంటలకు పోతే. మా చిన్నోడిని ఇంట్లోనే వదిలేసి పోయినామన్నట్టు. వాడు ఫోను చూసుకుంటున్నాడు. అట్లయితున్నది. నిజంగా మగ పిల్లలు ఉంటే మనకు ఏ రోజైనా హెల్ప్ అయితారు. ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా హెల్ప్ అయితారు. ఆడపిల్లలు కూడా హెల్ప్ అయితారు. కానీ ఆడపిల్లలు పెళ్లి కానంత వరకే. పెళ్లయిన తర్వాత వాళ్ళ దారిలో వాళ్ళే అన్నట్టు. మనకు ఆపదున్నా గూడా వాళ్ళొచ్చి చూసుకునే రోజులు తక్కువ. వాళ్ళు ఎక్కువ రోజులు గూడా ఉండలేరు. వాళ్ళకు మన మీద ఇష్టం ఉన్నా, మన మీద ప్రేమున్నా, అమ్మను వదిలి వెళ్ళలేకపోయినా గూడా అత్తమామలు ఊకోరు గదా! భర్త ఊకోడు గదా! అందుకని జెప్పి వెళ్ళిపోతారన్నట్టు. అంతైతే ఆ డాక్టర్‌కైతే నాకు చెప్తే, "ఇట్లా అయింది మేడం. పొద్దున్న లేవగానే ఇట్లా ఇన్ఫెక్షన్ లాగా అయింది. తర్వాత కొంచెము యూరిన్‌లో కొంచెం లైట్‌గా బ్లడ్ వచ్చినట్టు అయింది మేడం" అని చెప్తే, మేడం అయితే "ఇన్ఫెక్షన్ అమ్మ ఏం గాదు" అని చెప్పి యూరిన్‌కి 2 టెస్ట్‌లు అయితే రాసింది. ఫస్ట్ టెస్ట్ అయితే ఈవినింగ్ వస్తదని చెప్పింది. ఇంకో టెస్ట్ అయితే 3 రోజుల తర్వాత వస్తదని చెప్పింది. ఇంకా 2 గోళీలైతే ఇచ్చింది. వెంటనే అక్కడనే హాస్పిటల్ ఉన్నప్పుడే నేనైతే గోళీలేసుకున్నా. ఎందుకంటే అంత సివియర్‌గా ఉండన్నట్టు నడవలేని పరిస్థితి. సెకండ్ గూడా గ్యాప్ లేకుండా వాష్‌రూమ్ పోవడం, రావడం మస్తు అదైపోయినా. అందుకని జెప్పి అక్కడే ఉన్నప్పుడు ఈ 2 గోళీలేసుకున్నా. ఈ వాటర్ వచ్చేసి సోడా అన్నట్టు నీళ్ళల్లో యేసుకొని తాగమన్నది. పొద్దున, సాయంత్రం. మళ్ళా 3 రోజుల తర్వాత పోతే ఆ రిపోర్ట్‌లో ఏమొచ్చిందో దాన్ని బట్టి మనకు ట్రీట్‌మెంట్ అయితే చూద్దాము. మంత్లీ కరెక్టే వస్తుంది గదా! అట్లా అడిగిందన్నట్టు. నాకు అయితే మంత్లీస్ కరెక్టే వస్తాంది మేడం అట్లా అట్లా జెప్పిన. అట్లయితున్నది. మా పెద్దోడైతే చూసుకున్నాడు. అట్లయితున్నది. అయితే ఇక్కడ మీకు ఆహ్, మా పిల్లలిద్దరు గూడా స్కూలుకెళ్ళిపోయారు గదా! స్కూలుకెళ్ళిపోయిన తర్వాత ఇగ నేను గోళీలేసుకోవాలి గాబట్టి, నా కోసం ఈరోజు బ్రెడ్డు, అవకాడో ఆహ్, ఆహ్, ఆమ్లెట్ అయితే యేసుకుంటానా. ఒక సిస్టర్ అడిగింది, "మీరు అంటే ఏ స్టాండ్‌తోని వీడియోలు తీస్తున్నారా? లేపోతే చెయ్యి హ్యాండ్‌తోని తీస్తున్నారా?" అని జెప్పి అడిగిందన్నట్టు. అంటే స్టాండ్ యూజ్ జేత్తార్రా వీడియోస్‌కు అని జెప్పి అడిగింది. నేను స్టాండ్ యూజ్ జేస్తా సిస్టర్. అంటే మీకు ఇంతకుముందు చూపించిన గదా! అది పాత స్టాండ్ అన్నట్టు. అది నార్మల్‌గా వ్లాగ్స్‌కా పనికొస్తదన్నట్టు. ఇంకా ఇదైతే మనకు కుకింగ్స్‌కు మంచిగా పనికొత్తది. ఇది తీసుకొని ఒక 6, 7 నెలలైతుంది. ఇది రింగ్ లైట్ అన్నట్టు. కాస్ట్ గూడా 1200-1500, 2000 వరకు గూడా ఉన్నాయి. అయితే ఇది నేను 1200 తీసుకున్నా. తక్కువనే పడ్డది. మంచిగానే ఉండే. నాకు తీసుకొని గూడా మంచిగా 6, 7 నెలలైతుంది. ఇక మనకు ఒక 4, 5 లైట్స్ షేడ్స్ ఉంటాయి. అంతేగాని రిమోట్ వస్తది. మంచిగుంటదన్నట్టు. ఇది కుకింగ్‌కైతే సూపర్ అన్నట్టు. వ్లాగ్స్ అంటే నేను వ్లాగ్ అయితే చెప్పలేను. వ్లాగ్ అయితే ఏముండదు గానీ, మన కుకింగ్‌కైతే ఇది ఈ రింగ్ లైట్ అయితే మంచిగా పనికొస్తది. దీనిది గూడా నేను లింక్ ట్యాగ్ జేసి ఇస్తా మీకైతే. ఇట్లయితున్నది. అయితే నేను నిన్న గాక మొన్న నిన్న పెట్టిన గదా వీడియో. ఆ వీడియో గూడా నేను డిలీట్ చేసిన. మీరు జూసిర్రో లేదో కొంతమంది జూసిర్రు. అయితే ఎందుకు డిలీట్ చేసినంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డిలీట్ చేసిన. మా ఆయన అలాంటివి పెట్టకని జెప్పి అన్నాడు. అందుకనే డిలీట్ చేసిన. ఇక్కడ జూత్తారు గదా లైట్స్. ఇక్కడ లైట్స్ అయితే మనకు 4 షేడ్స్ ఉంటాయన్నట్టు. ఒకటి బ్లింక్, జ ఒకటి యెల్లోయిష్ కలరు, డార్క్, లైట్ అన్నట్టు 4 లైట్స్ అయితే ఉంటాయన్నట్టు. ఇట్లయితుందని ఎక్కువ హై ఒక లైట్ ఫోకస్ ఉన్నదే పెట్టుకుంటా. ఇట్లయితున్నది. మనం ఇంట్లో ఇగ లైట్ ఎయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కావాలంటే ఏసుకోవచ్చు. ఇంకా బ్రైట్‌నెస్ కావాలనుకుంటే. అట్లయితున్నది. స్టాండ్ లెంత్ గూడా మనకు మంచిగానే హైట్ ఉంటదన్నట్టు. అయితే
పెడితే ఆ వీడియో పెట్టినా కదా, ఆ డిలీట్ అయితే చేసిన, మీరు చూసిరో లేదో. అయితే మొన్న 2, 3 రోజుల కిందట నేను నా బాధలు చెప్పుకుంటా అంటే ఒక సిస్టరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నాకు మెసేజ్లు పెట్టిర్రు. మంచిగా అనిపించింది. నిజంగా అంటే నిజంగా, నిజంగా మనము కష్టాలు ఉన్నప్పుడు ఒకరికి చెప్పుకుంటే ఏమైతదంటే బాధ తగ్గుతది. బాధ తగ్గిందంటే ఆటోమేటిక్‌గా మనము హెల్తీగా అయిపోతాం. ఎప్పుడు గాని మన బాధను మనసులో పెట్టుకొని ఆలోచించి మనము ప మన మనసు పాడైపోతది. మనం అంతే కాకుండా మనం గూడా పాడైపోతాం. కాబట్టి ఎవరితోనో ఒకరితో షేర్ చేసుకోవాలన్నట్టు. లేకపోతే మనము మన మనసనేది బరువైపోతది. బాగా లోన్‌లీగా ఫీల్ అయితామన్నట్టు. అందుకే నేను ఏ విషయం ఉన్నా గూడా మీతో షేర్ చేసుకుంటా గదా! గట్లనే షేర్ చేసుకున్నా. చేసుకుంటే ఒక సిస్టరు ఏమని పెట్టిందంటే ఆమెకు ముగ్గురు ఆడపిల్లలంట. ముగ్గురు ఆడపిల్లలు, ఒక ఆడపిల్ల చనిపోయింది. ఇంకిద్దరు ఆడపిల్లలుండే. ఆళ్ళిద్దరికి పెళ్లిళ్లయిపోయినాయి. ఒకామె బెంగుళూరులో, ఒకామె ఇంకొక ఊర్లో అయితే ఉంటారట. ఇంకా వీళ్ళిద్దరే హస్బెండ్ అండ్ వైఫే ఉంటారు. కాబట్టి మేమిద్దరమే, ఇంకా పిల్లలు రారు. మేమే చూసుకుంటానం. అంతే జీవితం అని జెప్పి అన్నది. నాకు బాధ అనిపిచ్చింది. అంటే పిల్లలకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటది. కానీ రాని పరిస్థితి అన్నట్టు. ఎందుకంటే పిల్లలు వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అత్తమామలు, వాళ్ళ హస్బెండ్‌ని చూసుకోవాలి గదా! వాళ్ళొద్దు, వాళ్ళు కాదనుకోని మనమైతే అమ్మ నాన్నల దగ్గరికొచ్చి ఉండలేం గదా! అట్లా ఆడపిల్లలుంటే అట్లుంటది. మగపిల్లలుంటే ఎంత గాదన్నా మనతోనే ఉంటరు వాళ్ళు. మనం ఏమన్నా గూడా వాళ్ళు ఒక ఒక జాగాలో కూర్చొనన్నా మనం బతకచ్చు వాళ్ళ దగ్గర ముసలోళ్ళం అయిన తర్వాత గూడా. అట్లయితే ఉంటది. మగవాళ్ళు గూడా చూసుకొని వాళ్ళున్నారు. కోడలు మాట ఇని, భార్య మాట లేని అమ్మనాన్నలు అనాథల్లాగా చేసిన వాళ్ళ మగవాళ్ళు గూడా ఉన్నారు. అట్లా గూడా ఉన్నారు, ఇట్లా గూడా ఉన్నారు గానీ అదృష్టం అన్నట్టు. మనం జేసే మన అదృష్టం గంతే, మనం ఏం జేయలేము. మగవాళ్ళు కన్నా తల్లిదండ్రులు గూడా రోడ్ల మీద బతికేటోళ్ళున్నారు. అనాథలాగా బతికేటోళ్ళున్నారు. ఆడపిల్లలు కన్న తల్లిదండ్రులు మంచిగా బంగారం లెక్క చూసుకునే అల్లుళ్ళు, కూతుర్లు గూడా ఉన్నారు. మరి 2 విధాలు ఉన్నారు భూమి మీద. చెడు, మంచి ఎట్లున్నదో గట్లున్నారన్నట్టు. ఇక్కడైతే నేను చూస్తారు గదా! నేనది చెప్పడమే మర్చిపోయినా రెసిపీ. ఇక్కడైతే నేను అవకాడోని మంచిగా స్మాష్ చేసుకొని బ్రెడ్ మీద పెట్టేసుకుంటానా. ఇంకా ఆమ్లెట్ ఒకటేసుకుని, ఎక్కువేసుకోలేదు. అంతే, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంతే. ఇక మా ఆయన లేడు గదా! ఇంట్రెస్ట్‌గా అయితే తినబుద్ధి కాలేదు. ఏదో అట్లా గోయిలేసుకోవాలి కాబట్టి ఇంకా తింటానా. అట్లయితున్నది. అయితే ఇక నేను హాస్పిటల్‌కెళ్ళినా ఇక మా పెద్దోడే చూసుకుంటాడు మొత్తం అన్నీ గూడా. హాస్పిటల్ ఆటో బుక్ జేయడము అవన్నీ గూడా. ఎందుకంటే నేనెప్పుడు ఆటోలో పోలేదు. ఎందుకంటే నేను బైకే గాబట్టి మా ఆయనని తీసుకుపోయాడు, తీసుకొచ్చేటోడు. అట్లా. కానీ ఈసారి ఇగ మా ఆయన మీటింగ్ ఉందని జెప్పి ఎళ్ళిపోయిండు. ఇంకా మా పెద్దోడు ఆటో బుక్ జేపిచ్చిండు. వాడే తీసుకొచ్చిండు. ఇంకా వాడు పెద్దోడయ్యిండు. నాకు కొంచెం హెల్ప్ అయిపోతాడు అని జెప్పి గప్పుడు అనిపిచ్చింది. మన ఇంట్లున్న పిల్లలు మనకు ఇట్లాంటి టైంలోనే మన పిల్లలు మనల్ని ఎంత ఇష్టపడతారు, ఎంత ప్రేమిస్తారన్న విషయం తెలుస్తది. అట్లయితున్నది. ఇంక మా పెద్దోడు మంచిగా హెల్ప్ చేసిండు టైంకు. తీసుకెళ్ళిండు, టైంకి చూపిచ్చిండు, టైంకు బిల్ పే చేసిండు, ఆటో బుక్ చేసిండు. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత మళ్ళా వంట చేసిండు. ఇంకా నేనైతే రెస్ట్ తీసుకున్న. వాటర్ తాగుతూనే ఉన్నా. ఇన్ఫెక్షన్ తగ్గడానికి కనీసం ఒక 3, 4 గంటలు పడింది నాకైతే. అట్లయితున్నది. మీరు గూడా వాటర్ అయితే మనం వింటుంటాం గదా అని జెప్పి ఎక్కువ వాటర్ తాగం. మనం ఇంటి పని మీద, వంట పని మీద బిజీగుండి నీళ్ళైతే తాగము. మళ్ళా నాకు ఈ మధ్య జ్వరం వచ్చింది గదా! అందువల్ల నేనెక్కువ వాటర్ తీసుకోలేదు. దానివల్ల కొంచెం హీట్ ఎక్కువైంది బాడీల. అట్లయితే ఇన్ఫెక్షన్ అయింది. ఒక 3 డేస్ తర్వాత ఆహ్, అస్తదంట. మరి చూద్దాము ఏం వస్తదో మరి టెస్ట్‌ల. ఏం రావద్దనే కోరుకుంటాన్నా సీరియస్‌గా. ఇక్కడైతే 9:15 అయితాంది గదా! 8:15కి కిచెన్‌లోకి పోయినా. 9:15 అయింది వీడియో తీయడానికి. అంటే మనం నార్మల్‌గా వీడియో తీస్తే ఇంత టైం పట్టది. ఇంకా ఫోన్‌తోని తీత్తన్నాము. కెమెరాలు పెట్టడము, సెట్ జేయడం గాబట్టి కొంచెం లేట్ అయితే అయింది. నిజంగా ఎవ్వరి కష్టం వాళ్ళకే, ఎవరి బరువు వాళ్ళకే. ఎంత చెట్టుకి అంత గాలి అంటాం గదా! గట్లన్నట్టు. ఇక్కడైతే నేనిగ బ్రేక్‌ఫాస్ట్ అది చేసి గోళీలేసుకుంటా. కొంచెం చాయ్ గూడా తాగేసి, ఇంకా ఇంటి పని, వంట పని చేసేసుకొని కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటా. మా ఆయనైతే లేడు. ఈరోజు రాత్రి 12, 1కి అట్లా వస్తాడన్నట్టు. పని మీద పోయిండన్నట్టు. అట్లయితున్నది. మా ఆయన నన్ను వదిలిపోడు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ బలవంతం చేత్తే ఒక పని మీద పోవాల్సొచ్చిందని చెప్పి వెళ్ళిండు. అట్లయితున్నది. ఇక్కడైతే చాయ్ పెట్టుకున్నా. ఇగ ఇంటి పని, వంట పని చేసుకున్న తర్వాత ఇంకొద్దిగా ఇగ రికార్డ్ చేసేసి వీడియో అయితే అప్‌లోడ్ చేత్తా. మరి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో, మరొక మంచి వ్లాగ్‌తో మిమ్మల్నయితే కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.